హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మైనస్ రెసిపీస్. ఈరోజు పెసరపప్పుతో ఒక మంచి స్వీట్ చూద్దామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకోవాలండి. తర్వాత నేను ఒక అరకప్పు వరకు పెసరపప్పుని తీసుకున్నాను. నేను పొట్టు పెసరపప్పుని తీసుకున్నానండి. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పెసరపప్పుని స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏది వేయనవసరం లేదండి. మామూలుగా ఇలాగే షాలో ఫ్రై చేసుకుంటూ సిమ్లో పెట్టుకొని స్టవ్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు వేగిపోయిన తర్వాత చాలా కమ్మని వాసన వస్తుందండి. అప్పటి వరకు కూడా మనం పెసరపప్పుని చూడండి ఇలా కలర్ చేంజ్ కూడా అవుతుంది. ఇంతవరకు ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని మనం వేయించుకున్న పెసరపప్పుని ఇందులో వేసుకుని బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. ఇందులోనే నేను 4-5 ఇలాచీలు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా బాగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఇది మనం ఫ్రెష్గా తురుముకున్న కొబ్బరి అండి. నేను మొత్తం ఒక ఫుల్గా కొబ్బరి మొత్తాన్ని వేసేసాను. ఒక కొబ్బరికాయ అంతా కూడా ఈ విధంగా తురిమేసి వేసేసానండి. ఈ విధంగా పెసరపప్పులో వేసేసి ఈ రెండు కూడా మనం మిక్సీ పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న పెసరపప్పు కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసేసి అలాగే 1 కప్పు వరకు బెల్లం తీసుకుని దాన్ని కూడా బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి తొందరగా రెసిపీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకోకపోయినా కూడా చాలా టేస్టీగా సింపుల్గా మనకి అయిపోతుంది రెసిపీ. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న 1 కప్పు బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత స్టవ్ మీద పెట్టుకుని దీన్ని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా మనం కలుపుతూ ఉండాలండి. కలపకపోతే మళ్ళీ అడుగంటుతుంది. కాబట్టి ఒక 7-8 నిమిషాలు పడుతుందండి మనకి దగ్గర పడడానికి. ఈ విధంగా మనం కలుపుతూ ఉండాలి. చూడండి మనకి పాన్ నుంచి విడిపోతుంది. మనకి ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని మనం కలిపిన ఈ రెసిపీని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని మొత్తంగా ఇలా స్ప్రెడ్ చేసుకుని 1 గంట పాటు వదిలేయాలి. ఇలా వదిలిన తర్వాత గంట తర్వాత తీస్తే మనకి చూడండి గట్టిపడి ఉంటుంది. ఈ విధంగా మనం ముక్కలు కోసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా మనకి అప్పటికప్పుడు స్వీట్ తినడానికి రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ ప్రాసెస్లో హెల్తీగా మనం ఇంట్లోనే బర్ఫీ చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మైనస్ రెసిపీస్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనస్ రెసిపీస్ అండి. చూడండి చాలా టేస్టీగా ఉంది. రెసిపీ అయితే కమ్మగా ఉందండి. చాలా సింపుల్గా అయిపోయింది. రెసిపీ కూడా చాలా నీట్గా వచ్చింది. రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.